పాతాళ భైరవి సీనియర్ హాస్య నటుడు వల్లూరి బాలకృష్ణ అంజిగాడికి అంతులేని కష్టాలు ఏంటో ఈ రోజు చూద్దాం. వెండితెరపై నవ్వులు పూయించే హాస్య నటుల నిజ జీవితాలు ఒక్కోసారి కన్నీటి సంద్రాన్ని తలపిస్తాయి. ప్రేక్షకులను తమ కామెడీతో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించే ఆ నవ్వుల వెనుక ఎన్నో గుండె కోతలు, కన్నీటి గాథలు దాగి ఉంటాయి. అలాంటి ఒక అత్యంత విషాదకరమైన ఎమోషనల్ లైఫ్ స్టోరీ టాలీవుడ్ అలనాటి సీనియర్ హాస్య నటుడు వల్లూరి బాలకృష్ణది. పాతాళ భైరవిలో అంజిగాడుగా తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని లిఖించుకున్న ఈ నటుడి జీవితం వైభవం నుంచి దయనీయ స్థితికి ఎలా పడిపోయిందో తెలిస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. వల్లూరి బాలకృష్ణ 1925లో ఏలూరు సమీపంలోని ఒక చిన్న గ్రామంలో జన్మించారు. చిన్నతనంలో చాలా బక్కపల్చుగా ఉండటం వల్ల స్నేహితులు ఆయన్ని ఆట పట్టించేవారు. చదువు అబ్బకపోవడంతో కేవలం 5వ తరగతిలోనే చదువు ఆపేసి నాటక రంగం వైపు అడుగులు వేశారు. నేలపై కాలు నిలపకుండా విలక్షణమైన శైలితో నాటకాల్లో బాడీ లాంగ్వేజ్ తోనే నవ్వులు పూయిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత ఎలాగైనా సినిమాల్లో రాణించాలనే కసితో చేతిలో పైసా లేకపోయినా టికెట్ లేకుండా రైలెక్కి కలకత్తా చేరుకున్నారు. అక్కడ తిండి కూడా లేక తీవ్రమైన ఆర్థిక కష్టాలు అనుభవించారు. ఆ సమయంలో ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు తండ్రి సాలూరి సన్యాసిరాజు అనగా సంగీత దర్శకుడు కోటికి తాతయ్య ఈయనలోని ప్రతిభను గుర్తించి ఆశ్రయమిచ్చారు. అవకాశాల కోసం ఈస్ట్ ఇండియా కంపెనీలో జూనియర్ ఆర్టిస్ట్ గా చేరారు. అక్కడ అందరికీ టీ, కాఫీలు అందిస్తూ చిన్న చిన్న పాత్రలు వేస్తూ ప్రయాణం సాగించారు. వల్లూరి బాలకృష్ణ జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం పాతాళ భైరవి 1951. కేవీ రెడ్డి ఈయనలోని కామెడీ టైమింగ్ గుర్తించి ఆ సినిమాలో ఎన్టీఆర్ పక్కన అంజిగాడు పాత్రకు ఎంపిక చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ బాలకృష్ణల కాంబినేషన్, వారి మధ్య వచ్చే సీన్లు థియేటర్ లో నవ్వులు పురివిప్పిస్తాయి. ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ పాత్ర ఎంతలా పాపులర్ అయిందంటే అప్పటి నుండి ఆయనను అందరూ అంజిగాడ్రోయ్ అని పిలవడం మొదలు పెట్టారు. ఈ చిత్రంలో మాంత్రికుడి శిష్యుడిగా నటించిన పద్మనాభం తెరపై శత్రువుగా కనిపించినప్పటికీ నిజ జీవితంలో బాలకృష్ణుడు ప్రాణ స్నేహితుడయ్యారు. ఈ సినిమాలో బాలకృష్ణ నటనను చూసి స్ఫూర్తి పొందే ఆ తరువాత కాలంలో రాజబాబు వంటి హాస్య చక్రవర్తి ఇండస్ట్రీకి వచ్చారు. పాతాళ భైరవి విజయం తరువాత బాలకృష్ణ వెనక్కి తిరిగి చూసుకోలేదు. నాటి స్టార్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కాంతారావుల చిత్రాలలో ఈయన తప్పనిసరి అయ్యారు. ముఖ్యంగా జానపద చిత్రాల బ్రహ్మ బి విఠలాచార్య సినిమాలలో బాలకృష్ణ లేనిదే కథ ముందుకు నడిచేది కాదు. విజయ్ సంస్థ నిర్మించిన అనేక క్లాసిక్ చిత్రాలలో ఆయన భాగమయ్యారు. మాయాబజార్ లో ఉత్తర కుమారుడికి చెలికాడుగా ఆయన చేసిన నటన సజీవంగా నిలిచిపోయింది. ఒక దశలో పద్మనాభం కంటే బిజీయెస్ట్ కమెడియన్ గా మారిన బాలకృష్ణ కెరియర్ ప్రారంభంలో కేవలం ₹15 పారితోషికం తీసుకుంటే ఆ తరువాత అది ఏకంగా ₹15,000 పెరిగింది. షూటింగ్లకు అత్యంత ఖరీదైన కార్లలో రావడం, రాచరికపు విలాసాలతో బ్రతకడం ఆయనకు అలవాటుగా మారింది. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. వైభవం నెత్తినెక్కిన వేళ మనుషులు చేసే పొరపాట్లే వారి జీవితాలను అతలాకుతలం చేస్తాయి. బాలకృష్ణకు 7 ఆడపిల్లలు జన్మించారు. ఇల్లంతా మహాలక్ష్ములతో కలకల్లాడుతుందని మొదట ఎంతో గర్వపడినప్పటికీ ఆయనకున్న కొన్ని చెడ్డ అలవాట్లు ఆ సంసారాన్ని రోడ్డున పడేశాయి. విపరీతమైన మద్యపానం, నమ్మిన వారి కోసం ఆస్తులు తాకట్టు పెట్టి హామీలు ఇవ్వడం వల్ల ఆయన ఆస్తులు కరిగిపోవడం మొదలైంది. దీనికి తోడు పరోక్షంగా కొన్ని సినిమాలకు ఫైనాన్స్ చేశారు. ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయం పాలవ్వడంతో భారీ నష్టాలు చెవిచూశారు. సహాయం అని వచ్చిన వారికి లేదు అనకుండా చేతికి ఎముక లేకుండా దానం చేయడం కూడా ఆయన ఆర్థిక పతనానికి ఒక కారణమైంది. మద్యానికి బానిస అవ్వడం వల్ల షూటింగ్లకు ఆలస్యంగా రావడం, కొన్నిసార్లు షూటింగ్లు రద్దవడంతో ఇండస్ట్రీలో ఆయనపై చెడ్డ పేరు వచ్చింది. ఇదే సమయంలో కొత్త హాస్య నటుల రాకతో ఆయనకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. 80వ దశకం వచ్చేసరికి వల్లూరి బాలకృష్ణ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. మద్రాసులో ఉన్న కోట్లాది రూపాయల ఆస్తులన్నీ అప్పులు తీర్చడానికి అమ్ముకోవాల్సి వచ్చింది. ఖరీదైన కార్లలో తిరిగిన ఆ మహానటుడు చివరి రోజుల్లో ఒక చిన్న అద్దె గదిలో
పాత్రలోకి మారిపోయి చిన్న చిన్న వేషాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగారు. తన 7 ఆడపిల్లలకు రోజుకు 3 పూటల కడుపు నిండా తిండి పెట్టలేని దుస్థితికి ఆయన చేరుకున్నారు. నాడు కాస్ట్లీ కార్లలో తిరిగాను, నేడు నా బిడ్డలకు కనీసం అన్నం కూడా పెట్టలేకపోతున్నాను అని రాత్రులు నిద్ర పట్టక ఒంటరిగా కుమిలిపోతూ ఏడ్చేవారట. తీవ్రమైన మానసిక ఆందోళన, ఆకలి కష్టాల మధ్య నలిగిపోతూ చివరిసారిగా బలిదానం అనే చిత్రంలో నటించారు. ఆ తరువాత 1982లో ఒకరోజు తీవ్రమైన మనస్తాపంతో హఠాత్తుగా కుప్పకూలి ఈ లోకాన్ని విడిచారు. ఆయన మరణ వార్త విని ప్రాణ స్నేహితుడు పద్మనాభం కన్నీరు మున్నీరయ్యారు. బాలకృష్ణ కడసారి చూపుకు కూడా ఎవరూ లేని అపన్న స్థితిలో పద్మనాభమే దగ్గరుండి అంత్యక్రియల ఖర్చు భరించి తన స్నేహితుడికి సాగనంపారు. వెండితెరపై కోట్లాది మందిని నవ్వించిన ఒక గొప్ప హాస్య నటుడి జీవితం ఇలా ఆకలి కేకలు కన్నీల మధ్య ముగిసిపోవడం సినీ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయంగా మారింది. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నా తదుపరి వీడియో కోసం ఈ బెల్ ని ఆన్ చేయండి. ధన్యవాదాలు. అంటే నెక్స్ట్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.